చూడండి ఏంటండి ఆయిల్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇవాళ అయితే రిబ్బన్ పకోడీ అయితే ఫస్ట్ చేసేద్దాం అనేసి అయితే ఇలా వేసేస్తున్నానండి. ఎలా వచ్చాయో ఏంటో అనేది అయితే కమెంట్ అయితే పెట్టండి. ఎమ్మీగా ఉండే రిబ్బన్ పకోడీ అయితే చేస్తున్నా అండి. చూడండి నేను మా అత్త కలిసి చేసిన ఈ రిబ్బన్ పకోడీ ఎలా ఉందో అయితే కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. చూడండి కరకరలాడే ఒక కప్పుతో పెసరపప్పుతో కరకరలాడే చూద్దాం ప్రాసెస్లోకి అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతి కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ అయితే ఒక కప్పు పెసరపప్పుతో మురుకులు అయితే చేద్దాం అనుకుంటున్నామండి. ఈ ఒక కప్పు పెసరపప్పుతో 4 రకాల చట్నీలు అయితే చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లో అయితే వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఒక కప్పుతో పెసరపప్పుతో ఎప్పుడైతే మురుకులు అయితే చేసుకున్నామండి. మురుకులు అంటారు, చట్నీలు అంటారు. ఇవాళ అయితే పెసరపప్పుతో అయితే చేద్దాం అనుకుంటున్నాను అండి. ఎలా చేయాలి ఏంటనేది అయితే చూసేద్దాము. ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. అలానే ఒక కప్పు పెసరపప్పుకి బియ్యపిండి ఒక 4 కప్స్ తీసుకోవాలండి. అలానే జీరా, వామ్ అండి, ఇదైతే వామ్ తీసుకోవాలి. అలానే నువ్వులు. చాలా సింపుల్గా చేసుకునే మురుకులండి. ఈ ఒక్క పిండితోనే 4 రకాల మురుకులు అయితే చేసుకోవచ్చండి. ఇది స్నాక్ ఐటెంలో చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే స్కూళ్ళకి వెళ్తుంటారు కదా పిల్లలు, ఈవినింగ్ రాగానే ఏదో ఒకటి కావాలి అంటూ ఉంటారు. ఇలాంటిది ఏదో ఒకటి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఇలా 4 రకాలుగా చేసుకోవచ్చు. ఇదైతే రిబ్బన్ పకోడీ అని, ఇదైతే 3 ముక్కలదండి, ఇదైతే ఒకటే ఉంటుంది. ఇదైతే కారం పూస కూడా చేసుకోవచ్చు. ఇలానే రకరకాలుగా అయితే చేసి పెట్టచ్చు. ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతామండి. చూడండి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని ఈ 1 కప్పు పెసరపప్పును అయితే మెత్తగా ఉడికించుకోవాలండి. కొద్దిగా వాటర్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడైతే ఒక 2 విజిల్స్ అలా వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక 2 విజిల్ అయితే పెట్టుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుందండి. చూడండి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఇలా మెత్తగా ఇంకా మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాక ఇప్పుడైతే పిండి అయితే కలిపేసుకుందాం. చూడండి పెసరపప్పు అయితే బాగా మెత్తగా చేసేసుకున్నాము. ఇప్పుడైతే పిండి కలిపేద్దాము. మా అత్తమ్మ అయితే కలుపుతుందండి. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పుకి 4 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. 4 కప్పులు అయితే సరిపోతుంది కదా. 2 కప్పులు చూడండి, 3 ఇంకొకటి. చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. 4 కప్పుల బియ్యపిండి తీసుకున్నామండి. ఇందులో మొత్తం వేసేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, కారం ఒక 2 స్పూన్లు అయితే చాలు. దానికి సరిపడా ఉప్పు, అలానే కొద్దిగా నువ్వులు, వాము, కొద్దిగా జీలకర్ర, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వంట సోడా, అలానే కొద్దిగా ఆయిల్ అండి. వేడి చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. చక్లీలు అంటారు, మురుకులు అంటారు.
చూడండి ఇప్పుడైతే ముందుగా పెసరపప్పునైతే ఉడకబెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇంట్లో అయితే వాటర్ అయితే పనే ఉండదండి. మొత్తం పెసరపప్పు పేస్ట్ ఇదే బాగా వేసుకుంటే మొత్తం పిండిలాగా సరిపోతుంది. వాటర్ అయితే పట్టదండి. చాలా వేడిగా ఉంది. ఈ బియ్య పిండికి ఈ పెసరపప్పు మొత్తం సరిపోతుందండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కడైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు ఇలా చేసుకొని వెళ్తే కూడా చాలా బాగుంటుందండి. బాక్స్లో వేసి ఒక వారం వరకు పెట్టుకున్న నిలువ ఉంటాయి. చూడండి ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. పెసరపప్పుతో ఇలా చేసుకున్నారంటే మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి, చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి. చూడండి ఇలా పిండి అయితే మెత్తగా అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచుకోవాలి. ఇటుపక్క అలానే స్టవ్ అయితే ఆన్ చేసి కళాయి అయితే పెట్టుకున్నాం అండి. ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి ఆయిల్ అయితే వేసుకొని చిన్న మంట మీద పెట్టుకోవాలి. చూడండి పిండి అయితే ఒక 5 మినిట్స్ అయితే ఇలా ఉంచుకొని ఒక చిన్న ముద్దలా చేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ వేసుకొని పిండి పెట్టుకుంటే, చూడండి ఈ పిండి ముద్దని ఇలా పెట్టుకోవాలి. చూడండి ఇదైతే రిబ్బన్ పకోడీది అయితే ఇలా అయితే వేసేసుకోవడం. చూడండి రిబ్బన్ అయితే ఇలా వచ్చేస్తుంది. చూడండి ఆయిల్ అయితే బాగా వేడి పెట్టాము, కాగింది. ఇప్పుడైతే ఈ రిబ్బన్ పకోడీ అయితే వేసుకోవడం. ఇలా చిన్న చిన్నగా వేసుకోవచ్చు, పెద్దగా కూడా వేసేసుకోవచ్చు అండి. మన ఎలా ఇష్టపడతామో అలా అలా ఇలా వేసుకోవచ్చు. చూడండి చిన్న మంటపై ఇలా చిన్నగా కాల్చుకోవడమే. చూడండి ఇలా చిన్న మంటపై వేయించుకొని తీసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. చూడండి ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. చూడండి ఇవైతే రిబ్బన్లా ఉన్నాయి సేమ్. చూడండి ఇవైతే చిన్న మంటపై కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడీ లాగా చాలా బాగుంటాయండి. చూడండి ఇలా కాల్చి అయితే వేసేసుకోవాలి. చూసారా దీంట్లోనే కరకర అన్నట్టు సౌండ్ అయితే వచ్చేస్తుంది. అయితే ఇందులో వేసుకొని సేమ్ అండి బయట అమ్మేలాగానే ఉంటాయి. చూడండి క్రిస్పీగా ఉండే రిబ్బన్ పకోడీ రెడీ. చూడండి ఇప్పుడైతే ఒకటి ఉండేది వేసాము, ఇలా చట్నీలాగా చేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు. ఈజీగా త్వరగా అయితే చేసేసుకోవచ్చు అండి. చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి చిన్న మంట మీద కాల్చుకోవాలి. చూడండి ఇలా ఆయిల్లో వేసేసి నిదానంగా కాల్చుకోవాలి. ఇప్పుడైతే వర్షాకాలం కదండి, వేడి వేడిగా క్రిస్పీగా తినాలనిపిస్తుంటుంది. ఇలా చేసి పెట్టుకున్నారంటే ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ తినొచ్చు. చూడండి ఇలా చిన్న మంటపై కాల్చుకోవడం. క్రిస్పీగా ఉంటే కరకరలాడే చట్నీ కూడా రెడీ.
ఇప్పుడైతే ఇవి ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటాం. చూడండి ఒక ప్లేట్లో అయితే తీసేస్తాం. చూడండి ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు చెక్లీలు రెడీ. ఇప్పుడైతే ఇంకొకటి చూపిస్తానండి. చూడండి ఇంకొకసారి కూడా వేసేసాము. చూడండి ఇవి కూడా ప్లేట్లో అయితే తీసేసుకుందాం. చూడండి ఇప్పుడైతే కారపూసది వేసాము. ఒకటైతే ఇలా వేసేసుకోవాలి మొత్తం. చూడండి ఇలా అయితే వేసేసుకున్నాం. చూడండి ఇప్పుడైతే కారపూస లాగానే కొద్దిగా పెద్దగా ఉంది. చూడండి ఇలా వేసుకొని కాల్చుకోవాలి. చూడండి ఒకే రకం పిండితో మనం 4 రకాల చక్లీలు అయితే చేసుకోవచ్చు. చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఇదైతే తీసేసుకున్నాము. 3 ఉండేది పెట్టేస్తున్నాము. ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తాం. ఇక్కడైతే ఆయిల్ అయితే వేడిగా ఉంది. చూడండి ఇప్పుడైతే ఇదొక రకం అయితే వేసేస్తున్నాము. ఇలా వేసుకొని ఆయిల్లో కాల్చుకోవడం. చూడండి ఇలా ఒకటైతే ఇలా వేసేసుకోవాలి. చూడండి ఇంట్లోనే ఈజీగా సింపుల్గా అయితే ఇలా చేసుకోవచ్చు. ఓకే చూడండి ఇప్పుడైతే ప్లేట్లో అయితే తీసేసుకోండి. కరకరలాడే చట్నీ రెడీ. పెసరపప్పుతో 4 రకాల చట్నీలు అయితే చేసామండి. ఇదైతే రిబ్బన్ పకోడీ, ఇదైతే కారం పూసలాగా, ఇవైతే మామూలు చట్నీ అండి. ఇవైతే 3 ఉండేదాంతో ఇలా 4 రకాలు అయితే చేసామండి. చాలా టేస్టీగా ఉన్నాయి. చూస్తుంటేనే చూడండి, ముట్టుకుంటేనే కరకరలాడే రిబ్బన్ పకోడీ అయితే రెడీ చేసేసాము. మా అత్త నేను కలిసి చేసిన రిబ్బన్ పకోడీ ఈ చట్నీలు ఎలా ఉన్నాయో అయితే కమెంట్ అయితే పెట్టండి. చివరి దాకా చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.